చేసిన కీడును బట్టి అతిశయపడుచున్నాడంట. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కీడు చేసి దాన్ని అతిశయపడతారంట. అంటే నేను వాళ్ళకి ఏ రకంగా చేశాను చూసావా, వాళ్ళకి అవ్వాల్సిందే నేను వాళ్ళకి చేశానని చెప్పి చాలా అతిశయపడతారు. వాళ్ళు చేసింది ఏంట్రా అంటే మంచి కాదు, వాళ్ళు చేసింది. ఏం చేశారు? వాళ్ళు కీడు చేశారు. అయితే ఇప్పుడు చూడండి, నీవు మంచి చేశావు, మంచి చేసినందుకు అతిశయపడుతున్నావు కాబట్టి ఏముంటుంది? దేవుని కృప నిత్యం ఉంటుంది అంటే అందులో ఒక అర్థం ఉంది. ఎందుకు 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 ఆ మాటలో అర్థం ఉంటుంది? మంచి చేశాడు కాబట్టి దేవుని కృప నిత్యం ఉంటుంది అని తర్వాత ఆ మాట అంటే దానిలో ఏముంది? అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. ఇక్కడ ఏమంటున్నాడు? కీడు చేశావు, ఆ చేసిన కీడును బట్టి నువ్వేమవుతున్నావు? అతిశయపడుతున్నావు. అయితే నీకు విషయం చెప్పాలి, ఏంటో తెలుసా? దేవుని కృప నిత్యం ఉంటుంది. అదేంటి? మంచి చేస్తే దేవుని కృప ఉండాలి కదా, కీడు చేస్తే దేవుని కృప ఉండటమేంటి అంటే ఆ కృపలోనే వాడు చేసిన కీడుకి ప్రతిఫలం కూడా ఉంది. హల్లెలూయా. ఎలాగంటే చూడండి, ఇప్పుడు కీడు చేయించబడిన వాడు ఉంటాడు కదా, ఎవడైతే మోసపోయినోడు ఉంటాడో, ఎవడైతే కీడు జరిగిన వాడు ఉంటాడో వాడికి దేవుని కృప నిత్యం ఉంటుందని ఇక్కడ అర్థం. హల్లెలూయా. ఆ వాడికి దేవుని కృప నిత్యం ఉండటంలో ఏముందంటే నీకు ఆ చేసిన కీడుకు తగిన శిక్ష కూడా ఉంది. దేనికంటే చూడండి, నూతన నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మీరు వస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక, అన్యాయము చేయవానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఏముండదంట? పక్షవాతము కాదు. హల్లెలూయా. పక్షపాతము అంటే ఏంటి? పక్షపాతం అంటే పార్షియాలిటీ అంటే ఏంటంటే ఒకళ్ళ మీద ఎక్కువగా ప్రేమ చూపించి ఇంకొకళ్ళ మీద తక్కువగా చూపించడం, లేకపోతే ఒకళ్ళ మీద అభిమానం ఎక్కువ చూపించి ఇంకొకళ్ళ మీద తక్కువ చూపించడం. యాకోబు చెబుతాడు పక్షపాతము గురించి. ఏం చెప్తాడు యాకోబు సంఘానికి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి, మీకు అక్కడ కనపడుతుంది, తీయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జేమ్స్ స్పీక్స్ అబౌట్ పార్షియాలిటీ. యాకోబు పక్షపాతం గురించి మాట్లాడతాడు. చదవండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి విశ్వాస విషయంలో, చూడండి, విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదంట? మొహమాటం ఉండకూడదంట. అంటే చాలా మందికి ఏంటంటే చాలా మొహమాటం విశ్వాస విషయంలో. అన్నిటికన్నా చూడండి, బీపీ కన్నా షుగర్ కన్నా ఘోరమైన వ్యాధి ఏంటంటే మొహమాటం అంట. దేనికి మొహమాటం అనేది దేనికి వస్తుందంటే హెసిటేషన్. అంటే ఏదైనా లోపల ఉన్నది బయటకు చూపించుకోవటానికి మొహమాటం. విశ్వాస విషయంలో అసలే ఉండకూడదు అది. అంటే యేసుప్రభుని నమ్మాము అంటే మనము, మీ బంధువులందరికీ తెలుసా మీరు యేసుప్రభుని నమ్మారని? తెలుసా తెలీదా? చెప్పారా? ఇంకా ఎవరికైనా చెబితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పలేదా? ఇదే మొహమాటం అంటే. యేసుప్రభుని నమ్మానని చెప్పడానికి మనకేంటి? మొహమాటం. చాలామందికి మనం చెప్పం, దాచుకుంటాం. మీకు కనుక దారిలో వెళ్తున్నప్పుడు ఒక మంచి పురాతన తవ్వకాల్లో బయటపడ్డ ఒక మంచి లంకె బిందె దొరికితే మీరు ఎంతమందికి చెబుతారు చెప్పండి? ఎంతమందికి చెబుతారు? అది దొరకటమే ఆలస్యం, అది దొరికి గంట కూడా అవ్వదు. మీకు లంకె బిందె దొరికిందని ఎక్కడో మారుమూల గ్రామంలో నివసిస్తున్న మీ చుట్టాలకు కూడా సమాచారం వెళ్ళిపోద్ది. అంటే మీకు ఏదైనా దొరికితే, ఒక విలువైన వస్తువు దొరికితే దాని గురించి చెప్తారు కదా, ఇంకా అస్సలు న్యూస్ ఛానల్లో రిపోర్ట్లు కూడా పనికిరారు, అంత ఫాస్ట్గా న్యూస్ చెప్పేస్తారు అందరికీ. కానీ యేసు ప్రభు అంతకన్నా గొప్పవాడు. హల్లెలూయా. అదేముంది, అదంతా దానికి ఏమవుతుంది? బంగారానికి వెండికి ఏమవుతుంది ఈ లోకంలో? అవి కూడా మళ్ళీ రిఫైన్మెంట్, అంటే అవి కూడా మళ్ళీ రిఫైన్ అవ్వాలి. వాటిని కూడా ఏం చేస్తాడు? అగ్నిలో వేసి మళ్ళీ శుద్ధీకరించాలి. వాటికన్నా శ్రేష్టమైన వాడు మన యేసయ్య. హల్లెలూయా.
ఆయన్ని మరలా మరలా శుద్ధీకరించాల్సిన అవసరం లేదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు దొరికితే మనము చెప్పకుండా ఉంటామా? హల్లెలూయా. మనము ఖచ్చితంగా యేసు ప్రభువుని గురించి చెప్పాలి. మొహమాటం అనేది మనకి విశ్వాస విషయంలో ఉండకూడదు. విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చిన. అప్పుడు సమాజ మందిరాలు ఉండేవి, అంటే సినగోగ్స్ ఉండేవి. వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రులు లోపలికి వచ్చినప్పుడు, చూడండి ఇప్పుడు ఇద్దరు లోపలికి వచ్చారంట. ఎవరు వచ్చారు? ఇద్దరు. ఒకతను ఎలా వచ్చాడు? ప్రశస్త వస్త్రాలు వేసుకొని బంగారు ఉంగరం పెట్టుకొని వచ్చాడు. ఇంకొక వ్యక్తి మురికి బట్టలు వేసుకొని వచ్చాడు. సాధారణంగా ఏ మనిషి అయినా ఎవరిని ఆహ్వానిస్తారు ముందు? అది బయట, ఎక్కడ? బయట పెళ్ళిళ్ళలో, లేకపోతే ఫంక్షన్స్లో, లేకపోతే బయట ఏమన్నా కార్యక్రమాలు జరిగితే బంగారు ఉంగరం పెట్టుకొని బాగా మంచి వస్త్రాలు ధరించుకొని వస్తే వానికి ఏం చెప్తారంట? నమస్కారం చెప్పి రండి లోపలికి వెళ్దాం అంటారంట. ఇలాంటి వాళ్ళు వచ్చారనుకో, మామూలుగా మురికి బట్టలు వేసుకొని ఎవరైనా వేరే వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు కాదు, భోజనం టైంకి పిలుస్తాను లేపో అంటారు. అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. అంటే ఏంటి? అది బయట అంటే ఓకే, వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఏమంటాడు? సమాజ మందిరం అంటే సంఘం అనుకుందాం. ఇప్పుడు యూదులకు చెప్తున్నాడు, మీరు ప్రశస్త వస్త్రములను ధరించుకొని వాడిని చూసి సన్మానించి, చూడండి సన్మానిస్తారు. సన్మానించడం అంటే ఇప్పుడు మనకి సన్మానం అంటే ఏంటి? మామూలు నమస్కారం పెట్టడం, ఆహ్వానించడం, అది సన్మానం. సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవు ఇక్కడ నిలువు, లేక ఇక్కడ నా పాదపీఠం దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారందరూ అవుదురు కారా అని చెబుతాడు. ఇక్కడ ఏమంటాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకోలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, వీరే కదా. అంటే చూడండి, రేపు ఏదైనా తేడా వస్తే మన మీద కక్ష తీర్చుకోవటానికి వెనకడుగు వేయని వాడు ధనవంతుడు. పేదవాడు ఏం చేస్తాడు? మన మీద కోపం వచ్చినా తిట్టుకొని వెళ్ళిపోతాడు, ఏం చేయలేడు. కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? వాడికి ఉన్న ధనాన్ని, వాడికి ఉన్న పేరుని, పలుకుబడిని అంతా ఉపయోగించి ఏం చేస్తాడు? మనల్ని ఏదైనా చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే పక్షపాతం అంటే ఏంటంటే ఇది. పక్షపాతం అంటే ఏంటి? ఒకళ్ళని ఎక్కువగా చూసి ఒకళ్ళని తక్కువగా చూడటం. లేకపోతే ఇప్పుడు ఒక ఇద్దరు తప్పు చేశారనుకోండి, ఒకే రకమైన తప్పు ఇద్దరు చేస్తే ఒకళ్ళేమో వదిలేసి ఇంకొకటికేమో శిక్ష వేయటం, దీన్ని ఏమంటారు? పక్షపాతం అంటారు. లేదా ఒకళ్ళు గెలిచారనుకోండి, ఇద్దరు గెలిచారనుకోండి, ఒకడిని బాగా చూసి ఇంకొకరిని తక్కువగా చూడటం. అంటే ఒకే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేస్తే పక్షపాతం. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకే స్థాయిలో ఉన్నారా లేరా? ధనవంతుడు, దరిద్రుడు. లోకానికి లేరు, కానీ సంఘంలో ఒకే స్థాయే కాదా? సంఘంలో ధనవంతుడైనా దరిద్రుడైనా ఇద్దరు వేరువేరా? సోషల్ స్టేటస్ అనేది సంఘంలో పనిచేయదు. హల్లెలూయా. సోషల్ స్టేటస్ అంటే సమాజంలో నీకున్న ధనము, డబ్బు, అందము, బలము ఇవన్నీ సంఘంలో పనిచేయవు. ధనవంతుడైన సంఘానికి వస్తే విశ్వాసే, పేదవాడైన సంఘానికి వస్తే విశ్వాసే. సంఘములో ఇద్దరు విశ్వాసులే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి ఇద్దరులో ఎవరు ఎక్కువ కానప్పుడు, ఎవరు తక్కువ కానప్పుడు ఒకడికేమో నీవు సన్మానించి ఇంకొకడినేమో నా పాదపీఠం దగ్గర కూర్చోమంటే దేవుడు ఇద్దరిని ఒకేలా చూస్తుంటే నువ్వు ఎలా చూస్తున్నావు? పక్షపాతంతో చూస్తున్నావు. కాబట్టి పక్షపాతం అంటే ఇది. అలాగే దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చదివిన రీతిగా దేవుడు ఏమంటాడంటే పక్షపాతము ఉండదు. దేనికి ఉండదు పక్షపాతము? అన్యాయం చేసిన వాడికి ఖచ్చితంగా తిరిగి ఏం జరుగుతుందంట? అన్యాయమే జరుగుతుంది. అంటే శూరుడా, నీవు చేసిన కీడును బట్టి అతిశయపడకుము. అతిశయపడుతున్నావు కాబట్టి ఏమవుతుంది తెలుసా? నీకు దేవుని కృప నిత్యం ఉంటుంది, దేవుని కృప నిరంతరం ఉంటుంది. అతిశయపడు, కానీ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుని కృప నిత్యం ఉంటుంది, నీ పక్షాన కాదు. ఎవడికైతే అన్యాయం చేయబడ్డాడో వాడి పక్షాన, ఎవడైతే కీడు పొందాడో వాడి పక్షాన దేవుని కృప ఉంటుంది. నీకు మాత్రం ఖచ్చితంగా అన్యాయమే తిరిగి
వస్తుంది. అంటే ఇప్పుడేంటంటే కొత్త నిబంధనలో కూడా అన్యాయం చేసిన వాడికి ఖచ్చితంగా తిరిగి ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. ఎవరికైనా నువ్వు అపకారం చేయాలని చూస్తే, నువ్వు క్రైస్తవుడు అయినా సరే నీకేమొస్తుంది? తిరిగి మరలా నీ మీదకి అపకారం వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది అపకారం, ఎవరైనా సరే. హల్లెలూయా. కాబట్టి అదే అంటాడు, దేవుని కృప ఎవరికి ఉందంటే ఇప్పుడు కీడు చేయబడిన వారి పక్షాన, మోసం పొందుకున్న వారి పక్షాన, అన్యాయము చేయబడిన వారి పక్షాన దేవుని కృప ఉంది. కాబట్టి అన్యాయం చేసిన వాడికి అన్యాయం వస్తుంది. అందులో కూడా ఆడికి కూడా కృప ఉంది. మళ్ళీ దేనికి? ధర్మశాస్త్ర ప్రకారము అన్యాయం చేసిన వాడికి ఎన్నింతలు తిరిగి అన్యాయం జరగాలి చెప్పండి? 2 జరగాలి. కానీ ఇక్కడ వీడు చేసిన అన్యాయానికి వీడు ఎంతైతే చేశాడో చేసిన కొలదే వాడికి వస్తుంది. అంటే అక్కడ దానికన్నా ఇక్కడ 1% ఒక రెట్లు తగ్గింది. వీడు చేసినంతే వీడికి వస్తుంది. అందులో కూడా దేవుని కృపే మరలా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెబుతున్న మాట అది. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో ఒక విషయం, ఒక చిన్న మాట దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంకి వద్దాం ఒకసారి అందరం. త్వరగా చేద్దాము. విల్ మేక్ ఇట్ క్విక్. 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరేం చేయాలంట? మీ శరీరాన్ని ఏం చేయాలంట? మీరు దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. సజీవ యాగముగా అంటే మీ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగానే మీరేం చేయాలి? దేవునికి లోపరచాలంట మీ శరీరాన్ని. హల్లెలూయా. లోపరిచి ఏం చేయాలి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఈ లోకంలో మర్యాదలు ఉన్నాయి. మర్యాద అంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం కదా, ఆ మర్యాద కాదు. మర్యాద అంటే ఏంటి? ఇక్కడ లోక మర్యాద అంటే ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ అంటారు. ఇవన్నీ వీటన్నిటిని మీరు అనుసరించకూడదు. అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి. హల్లెలూయా. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అనిపించింది. అంటే దేవుని చిత్తము మనకు అనుకూలంగా కూడా ఉంటుంది. దేవునికి అనుకూలము మనకు కూడా అనుకూలమే. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? దేవుని చిత్తం అంటే అబ్బో అది చాలా కష్టంగా ఉంటుంది, మనము చెయ్యలేము, మన వల్ల కాదు అనుకుంటాం. ఎంతమంది అనుకున్నారు అలా? నేను అనుకున్నాను. మీరు అనుకోలేదు ఎప్పుడు? దేవుని చిత్తం చేయటం మన వల్ల కాదని ఎప్పుడు అనుకోలేదా? అంటే మీ అందరికీ సులభం అన్నమాట. నాకైతే దేవుని చిత్తం చేయటం చాలా కష్టమని నేను అనుకున్నా. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుని చిత్తం ఏంటంట? ఉత్తమము, రెండోది ఏంటి? అనుకూలము, 3 సంపూర్ణము అంట. అంటే అనుకూలము అంటే ఏంటి? దేవుని చిత్తము చేయటం మన వల్ల కాదు. దేవుని చిత్తం మనకు అనుకూలంగా ఉండదు, అది చాలా కష్టం, అదేదో వేరే ప్రపంచంలో జీవించినట్టు ఉంటుంది దేవుని చిత్తం చేయటం అని మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏంటంట? అనుకూలము. హల్లెలూయా. అంటే అది మనము చెయ్యదగినదే, మనకు వల్లయ్యేదే, మనకు అనుకూలంగా ఉండేదే. అంతా దేవుని చిత్తం అంతా అనుకూలంగా కొన్ని ఉంటాయి, అవి వల్ల కావు. కానీ మనం దేవుని చిత్తానికి లోబడాలి. కాబట్టి దేవుని చిత్తం 3 రకాలు. ఏంటి చెప్పండి? ఉత్తమమును, అందరూ చెప్పాలి, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్నది. ఏంటిది? దేవుని చిత్తము. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తము చెయ్యకుండానే మనం ఈ లోకం నుండి వెళ్ళిపోయే అవకాశాలు కూడా మనకి ఉన్నాయా లేవా? ఉన్నాయి. చాలామంది ఏం చెప్తారంటే ఏది జరిగినా అది దేవుని చిత్తమే, ఏదైనా అది ఈ ప్రపంచంలో దేవుని చిత్తమే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మరి ఇంకా తలవటం ఎందుకు, అడగటం ఎందుకు? తలిచినా అడిగినా ఆయన చిత్తమే జరుగుతుంది. ఇంకా తలవటం దేనికి, అడగటం దేనికి? ఎందుకు? అడిగినా ఆయన చిత్తమే జరుగుతుంది, అడగకపోయినా ఆయన చిత్తమే జరుగుతుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జరిగేది ఆయన చిత్తమే, కానీ ఆయన చిత్తము జరగకుండా
చచ్చిపోయిన మనుషులు కూడా చాలామంది ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే ఆయన చిత్తం అంటే పర్పస్, అంటే జీవితంలో ఉద్దేశం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, జరిగే ప్రతిదీ దేవుని చిత్తం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వేచ్ఛ. మీకు స్వేచ్ఛ ఇచ్చాడా లేదా దేవుడు? స్వేచ్ఛ ఇచ్చాడని నమ్ముతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏంటి స్వేచ్ఛ అంటే ఏంటి? మీకు ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు, మీరు అనుకున్నది మీరు చేయొచ్చు. ఇప్పటికిప్పుడు మీరు మధ్యలోనే లేచి బైబిల్ తీసుకొని ఇంటికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. అదేంటి? స్వేచ్ఛ. ఎవరు ఆపరు. ఇప్పుడు మీరు ఇట్లా లేచి వెళ్తుంటే ఇక్కడ నుంచి 2 తాళ్ళు లాగా వచ్చి మిమ్మల్ని వెనక్కి లాగవు. బలవంతంగా కూర్చోబెట్ట దేవుడు ఇక్కడ మిమ్మల్ని. దేనికి? ఆయన మీకు స్వేచ్ఛనిచ్చాడు. చాలామంది అడుగుతారు, ఆదాముని దేవుడు సృజించిన తర్వాత ఆ తోటలో పండు ఎందుకు పెట్టాలి? ఏ పండు? ఈ మంచి చెడ్డలు తెలియజేసే పండు అది. హల్లెలూయా. అది చాలామంది ఏం చెబుతారంటే ఆ పండు, యాపిల్ పండు, ఇవన్నీ చెబుతూ ఉంటారు. కానీ అవన్నీ మనం నమ్మటానికి వీలు లేదు. యాపిల్ పండు కాదు అది. మనం చెప్పాలి అంటే సరే అది ఏ పండు అని మనం చెప్పాలంటే కొంచెం దగ్గరగా, బైబిల్కి దగ్గరగా ఉన్నది చెప్పుకోవచ్చు. అంటే కన్ఫామ్ కాదు, బైబిల్కి దగ్గరగా ఉన్నది చెప్పుకోవచ్చు. అంటే అంజూరపు పండు అని చెప్పుకోవచ్చు. దేనికి చెప్పండి? బైబిల్లో ఉందని చెప్పడం కాదు, అక్కడ అంటే బైబిల్లో ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి, అన్ని పళ్ళు చెప్పుకోగా అక్కడ. ఎందుకంటే వాళ్ళు దిగంబరులని తెలిసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కట్టుకున్న ఆకులేంటి? అంజూరపు ఆకులు. అంటే వాళ్ళు తిన్న వెంటనే వాళ్ళకి ఏం తెలిసింది? దిగంబరులు అని తెలిసింది. వెంటనే అక్కడ ఉన్న ఆకులు తీసుకొని కట్టుకున్నారు. అంతేగాని అప్పటికప్పుడు వెతుక్కోరు కదా ఎక్కడ ఏ మంచి ఆకు ఉంది. ఇప్పుడు మనం వెతుక్కుంటాం, షాపింగ్కి వెళ్తే మనం వేసుకునే చొక్కా ఏది ఏ దానికి సంబంధించింది, కాటనా, సిల్కా, ఇవన్నీ ఎత్తుక్కుంటాం. వాళ్ళు ఏం ఎత్తుక్కోరు కదా, అక్కడ ఉన్న ఆకులే తీసి వాళ్ళు ఏం చేస్తారు? చుట్టి కట్టుకుంటారు. కాబట్టి బైబిల్కి దగ్గరగా చెప్పాలంటే అది చెప్పొచ్చు. అది కూడా మనం కన్ఫామ్గా చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఏంటంటే చాలామంది అడుగుతారు ప్రశ్న, దేవుడు ఆదాముని అసలు ఆ పండు ఎందుకు పెట్టాలి? ఆ పండు తినొద్దని ఎందుకు చెప్పాలి? ఆ పండు తిన్నందుకు మరలా శిక్ష ఎందుకు వేయాలి అని చెప్పి అడుగుతారు. దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను వాడుకోవటానికి కావాల్సిన విధానాన్ని కూడా పెట్టాలిగా. మరి ఇప్పుడు దేవుడు స్వేచ్ఛ ఇచ్చి ఆ స్వేచ్ఛని వాడుకోవటానికి పద్ధతిని పెట్టకపోతే అది స్వేచ్ఛ ఎలా అవుతుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో ఉంటే మీ పిల్లలకి వీడియో గేమ్ ఉంది. మీ ఇంట్లో వీడియో గేమ్ ఆడొద్దు అని చెప్పి మీరు బయటికి వెళ్ళిపోయారు. ఏం చెప్పారు మీరు? వీడియో గేమ్ ఆడొద్దు అని చెప్పి మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాడికి అక్కడ ఏముంది? పరీక్ష ఉంది. ఇప్పుడు వాడి చేతికి అందుబాటులోనే గేమ్ ఉంది. వాడేమో ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? దాన్ని ఆడకుండా కూర్చోవాలి. ఇప్పుడు వీడియో గేమే లేదు ఇంట్లో. అసలు మీకు వీడియో గేమ్ అంటే మీ పిల్లోడికి తెలియని కూడా తెలియదు. అసలు చిన్నప్పటి నుంచి వీడియో గేమ్ అనే పదం వినకుండానే పెరిగాడు. మీరు బయటికి వెళ్తే వీడియో గేమ్ ఆడమాకని చెప్పి వెళ్ళారు అనుకో, వాడు ఏం ఆలోచిస్తాడు? అసలు వీడియో గేమ్ అంటే ఏంది? ఎప్పుడు వెళ్ళలేదే ఈ పదం. అసలు వాడికి అక్కడ వాడటానికి, అంటే వాడికి ఉన్న స్వేచ్ఛ వాడటానికి కూడా వాడికి అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు వాడికి. కానీ ఒక పద్ధతి ఉన్నప్పుడు, అది ఉన్నప్పుడు వాడికి ఏముంది? ఆ స్వేచ్ఛ వాడుకోవటానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుడు స్వేచ్ఛ ఇచ్చి అది వాడుకోవటానికి అవకాశం ఇవ్వకపోతే ఇంకా స్వేచ్ఛ ఇచ్చి దానికి కారణం ఏమన్నా ఉందంటారా? ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు, జీవాన్ని మరణాన్ని ముందు పెట్టాడు, ఇష్టమైన దాన్ని ఎన్నుకోమని చెప్పాడు. ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న, వాళ్ళు చనిపోవటానికి దేవుడు పండెందుకు పెట్టాడు, తింటే చనిపోయే పండెందుకు పెట్టాడు అని కాదు. నిత్యత్వాన్ని కోల్పోయి కేవలం ఒక పండు తినటానికి ఆదాము ఎందుకు ఆతురపడ్డాడు అని మనం ప్రశ్నించాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దేవుణ్ణి ప్రశ్నించకూడదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమంటారు చూడండి, చాలామంది ఏమంటారంటే వాళ్ళ జీవితాల్లో చాలా సంతోషాలు వస్తాయి, చాలా కృతజ్ఞతలు వస్తాయి, చాలా మంచి మంచి ఆనందాలు వస్తాయి. వచ్చిన ప్రతి ఆనందానికి దేవుణ్ణి స్తుతించరు, కానీ వచ్చిన ప్రతి కష్టానికి మాత్రం దేవుడి మీదే నిందేస్తారు. వచ్చిన ప్రతి ఆనందానికి దేవుణ్ణి స్తుతించని నీకు వచ్చే ప్రతి బాధకు దేవుడి మీద నిందేసే హక్కు నీకు లేదు.
ఇప్పుడు ఏదైనా మీకు మంచి సంతోషకరమైన వార్త జరిగిందనుకో మీ ఇంట్లో, దేవుడు గుర్తురాడు మీకు. వెంటనే ఏం చేస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పి అందరి చేత కంగ్రాచులేషన్స్ చెప్పించుకొని స్వీట్లు పంచుకొని తిని చివరిలో ఎప్పుడో ప్రభువా నీకు స్తోత్రం అంటారు. కొన్నిసార్లు అది కూడా గుర్తుండదు. కానీ బాధ వస్తే ఏం చేస్తారు, వెంటనే ప్రభువా నేనే ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా, ఏంటి నాకు ఈ శ్రమ, ఏం చేస్తున్నావు నువ్వు, ఎక్కడున్నావు నువ్వు అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు. కాబట్టి మన సంతోషాల్లో పాలు పంపులు దేవుడికి ఇవ్వనప్పుడు మన బాధల్లో ఎందుకు ఇస్తారు అంటే, దేవుడు బాధలు తీర్చడు అని కాదు, ఆయన తీరుస్తాడు. కానీ నీ సంతోషాలలో నువ్వు మొదటగా స్తుతించాల్సింది కూడా దేవుణ్ణే. మనం ప్రశ్నించే విధానం మారాలి అంటున్నది. పండు పెట్టినందుకు దేవుణ్ణి ప్రశ్నించకూడదు. శాశ్వత కాలం ఉండే జీవాన్ని కోల్పోయి తాత్కాలికమైన ఆనందం కొరకు పండు తిన్న మనుషుల్ని మనము ప్రశ్నించాలి. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడు మనకందరికీ? స్వచిత్తాన్ని, స్వేచ్ఛనిచ్చాడు. మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. మరణాన్ని, జీవాన్ని మన ముందు పెట్టాడు. మనం ఏది కావాలంటే దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే జీవితంలో ఉద్దేశము మిస్ అయిపోయే అవకాశం కూడా, దేవుని చిత్తం చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఆయన ఎప్పుడు మనము ఆయన చిత్తం చెయ్యాలని ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక ఉద్దేశం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి జీవితంలో వెళ్ళాల్సిన మెట్లు, ఎక్కాల్సిన మెట్లు ఒక్కోటి ఎక్కుంటెళ్ళి చివరికి పైకి వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే బిల్డింగ్ ఏదో ఎక్కాను అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? దానివల్ల ఏం కోల్పోయాడు అతని జీవితంలో? ఉద్దేశాన్ని కోల్పోయాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఒక ఫ్రిడ్జ్ని తీసుకొని వెళ్ళి 9వ ఫ్లోర్లో పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? 9వ ఫ్లోర్లో పెట్టాలి. లిఫ్ట్ పని చేయట్లా. లిఫ్ట్ ఏం చేయట్లా? పని చేయట్లా. సరే అని చెప్పి చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుంటూ ఒక్కో ఫ్లోర్ ఎక్కుంటూ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్న సమయంలో ఒక వ్యక్తికి అర్థమైందంట. ఏమర్థమైందంటే ఆ వ్యక్తితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నీకు చెప్పడానికి నా దగ్గర ఒక శుభవార్త ఉంది, అలాగే దుర్వార్త కూడా ఉందన్నాడంట. ఏంటి? గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. సరే ఫస్ట్ ఏంటి? గుడ్ న్యూస్ చెప్పు అన్నాడంట. ఎందుకు? మనకి శుభవార్త అంటే ఇష్టం కాబట్టి. గుడ్ న్యూస్ చెప్పంటే ఆయన ఏం చెప్పాడు? మనం వెళ్ళాల్సింది 10వ ఫ్లోరు, అప్పుడే మనం 9వ ఫ్లోర్కి వచ్చేసామన్నాడంట. సరే ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పంటే, మనం ఎక్కింది వేరే బిల్డింగ్ అన్నాడంట. ఏం ఎక్కారంట వాళ్ళు? వేరే బిల్డింగ్ ఎక్కారంట. అంటే వీళ్ళు ఎక్కాల్సిన బిల్డింగ్ వీళ్ళు ఎక్కలా, ఫ్రిడ్జ్ తీసుకొని. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ తీసుకొని మళ్ళీ 9 ఫ్లోర్లు దిగి మళ్ళీ ఇంకో బిల్డింగ్కి వెళ్ళి అక్కడే మళ్ళీ ఎక్కాలి. అంటే ఉద్దేశము ఎంత ఏమైపోయింది? ఒకసారిగా మారిపోయింది. పడిన కష్టమంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఫస్ట్ పరీక్షించాలంట. హల్లెలూయా. పరీక్షించడం అంటే ఏంటి అంటే, ఏది జరిగితే దేవుని చిత్తమేలే, రోజులలో గడిచిపోతున్నాయి అట్లా కాదు. దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించాలి. హల్లెలూయా. పరీక్షించి తెలుసుకున్నట్లు ఏమవ్వాలంట? మీ మనసు మారి, చూడండి, మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి. అంటే పరీక్షించి తెలుసుకోవాలి అంటే, పాత వర్షంలాగుంటే తెలుసుకోలేరు. కొత్త వర్షంలోకి మీరేమవ్వాలి? అప్డేట్ అవ్వాలి. మీ మనసు మారి రూపాంతరం అయితే మీరేం తెలుసుకుంటారు? దేవుని చిత్తమేదో తెలుసుకుంటారు. ధర్మశాస్త్రపు మనసు కలిగి ఉండి దేవుని చిత్తమే తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోలేరు. మీ మనసు మారి రూపాంతరం అంటే క్రొత్త నిబంధనలోకి సింక్ అవ్వాలి మీ మనసు. రూపాంతరం అయితే అప్పుడు మీరేం తెలుసుకుంటారు? దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకుంటారు. హల్లెలూయా. మనసు మారి రూపాంతరం అంటే అప్డేట్ అవ్వాలి. హల్లెలూయా. మీ ఫోన్కి కొన్నిసార్లు ఏం కావాలి? అప్డేట్ కావాలి. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడతారు కదా. స్మార్ట్ ఫోన్లో వాడు ఏమిస్తాడంటే కొన్ని రోజులకు ఒకసారి లేదా 2-3 నెలలకు ఒకసారి ఒక కొత్త అప్డేట్ ఇస్తుంటాడు. అప్డేట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఫోన్ని అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేస్తే అది ఏమవుతుందంటే, అది వాడు ఇచ్చిన కొత్త అప్డేట్కి తగ్గట్టుగా మన ఫోన్ ఏమవుతుంది? పనిచేస్తుంది. హంగ్ అవ్వదు, స్ట్రక్ అవ్వదు,
ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి వెళ్ళాలంటే స్మూత్గా ఉంటుంది ఇంటర్ఫేసు. ఇంకా మనం యాప్స్ మారుతున్నప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ కానీ, లేదా మనం ఫోన్ కాల్ చేసేటప్పుడు ఆ రన్ అయ్యే స్మూత్ కానీ అంతా ఏంటంటే చాలా స్మూత్గా అయిపోతుంది పని ఎప్పుడైతే మనం అప్డేట్ అవుతామో వాడిచ్చిన కొత్త అప్డేట్కి. కానీ అప్డేట్ కాకుండా అలానే వదిలేశారనుకో, కొన్నాళ్ళు వచ్చిన 2-3 అప్డేట్లు వచ్చిపోయినాయి కానీ మీరు చేయలే, అప్పుడేమవుతుంది, మీ ఫోను స్ట్రక్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, ఇంకా మీకు మీ ఫోన్ సరిగ్గా పనిచేయదు. ఏదైనా ఒక యాప్ వాడదంటే ఆ యాప్లోనే ఆగిపోతుంది, స్విచ్ ఆగిపోతుంది. ఇంకా ఇంకా మీ ఫోన్ మీకు వాడటానికి కూడా వల్ల కాదు, చాలా స్లో అయిపోతుంది ఫోను. ఎందుకు, ఒక అప్డేట్ ఇచ్చినప్పుడు అప్డేట్కి తగ్గట్టు మీరు దాన్ని అప్డేట్ చేయలేదు మీరు, కాబట్టి మీ ఫోన్ అలా అయిపోతుంది. అలాగే దేవుడు కూడా ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చెప్పండి, ఒక అప్డేట్ ఇచ్చాడంట. ఏంటి అప్డేటు, నూతన నిబంధన. హల్లెలూయా. నూతన నిబంధన అనే ఒక అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు మీ మనసు ఏమవ్వాలి, మారి రూపాంతరం చెందాలి అందులోకి. ఎందులోకి, నూతన నిబంధనలోకి మారి రూపాంతరం చెందితే ఏమవుతుంది చెప్పండి, మీ మనసు మారి రూపాంతరం అయితే దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి, ఎలాగున్నది చెప్పండి, 3 ఏంటి, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని చిత్తము ఉత్తమమైనదంట, అంటే మంచిది. మీ చిత్తాలు చాలా చిన్నవి, మీ జీవితంలో మీరు వేసుకునే ప్రణాళికలు మీకు చిన్నవి, కానీ దేవుడు మీకోసం వేసిన ప్రణాళిక చాలా పెద్దది. హల్లెలూయా. మీరు ఒకదాంతో సరిపోతుందని మీరు ప్రణాళిక వేసుకుంటారు, కానీ 10 ఇద్దామని చెప్పి దేవుడు ప్రణాళిక వేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఇక్కడ దాకెళ్తే చాలు, ఇది మాత్రమే చేస్తే చాలు అని మీరు అనుకుంటారు, కానీ దానికన్నా గొప్పది దేవుడు మీ చేత చేయించాలి అనుకుంటాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను, చూడండి, ప్రతి మంచి విషయంలో ఏం చేస్తాడంట, తన చిత్త ప్రకారం చేస్తాడంట. చిత్త ప్రకారం చేయుటకు, చూడండి, దేవుడే సిద్ధపరుస్తాడంట మిమ్మల్ని. ఎవరు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవటం కాదు. ఇక్కడ దేవుని చిత్తాన్ని చేయటానికి ఎవరు సిద్ధపరుస్తారు మిమ్మల్ని, దేవుడే సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ ఎక్విప్ యూ అంటాడు. దేవుడే, అంటే ఆయనకు అనుకూలమైంది చెయ్యాలి అంటే దేవుని చిత్తం అంటే అదే, ఆయనకు అనుకూలమైందే దేవుని చిత్తము. హల్లెలూయా. అది చెయ్యాలి అంటే దేవుడే మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, ఆయనే మీలో పనిచేస్తాడు. ముందు ఫిలిప్పీ 2:13 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, చూడండి, మీరు ఇచ్చయించుటకు అంటే ఏంటి, మీరు ఏదైనా ఒక పని చేయాలని పూనుకోవటానికి కానీ, కార్యసిద్ధి అంటే ఒక పని చెయ్యటానికి కానీ, కార్యసిద్ధి కలగజేసుకున్నటకు, చూడండి, తన దయా సంకల్పము నెరవేరుటకు. అంటే దేవునికి ఏముంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏంటి, దయా సంకల్పం ఉంది. ఇప్పుడు దేవుని దయా సంకల్పం నెరవేరాలి అంటే ఆయన ఏం చేస్తాడు, తన దయా సంకల్పము నెరవేరుటకై. మనుషులైతే ఏం చేస్తారు, వాళ్ళ సంకల్పం నెరవేరాలని. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీని తీసుకోండి ఉదాహరణకి. ఆ కంపెనీ కొన్ని గూడ్స్ డెలివరీ చేయాలి. ఏం చేయాలి, గూడ్స్ డెలివరీ చేయాలి. విత్ ఇన్ టైం అని ఒక టైం ఇస్తాడు. ఆ టైంలోపు ఏం చేయాలి, వాళ్ళు ఆ టయానికల్లా ఖచ్చితంగా గూడ్స్ని వాళ్ళు ఖచ్చితంగా పంపించాలి. ఉన్న సమయం చాలా తక్కువ ఉంది. యజమాని ఏం చేస్తాడు, ఇప్పుడు రోజు పనిచేసే వాళ్ళని ఎక్స్ట్రా టైం పనిచేయమని చెప్పి వాళ్ళకి ప్రెజర్ పెడతాడు. పెడతాడా పెట్టడా, పెడతాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రోజు 8 గంటలు పనిచేసే వాళ్ళు 10 గంటలు 11 గంటలు పనిచేయటం మొదలు పెడతారు వర్కర్స్. ఇప్పుడు వాళ్ళ మీద ఏం పెరుగుతుంది,
ప్రెజర్ పెరుగుతుంది. అంటే యజమానికి అనుకూలమైనది చెయ్యాలి, యజమానికి ప్రాఫిట్స్ తీసుకురావాలి అని చెప్పి వీళ్ళ మీద ఏమైందంటే ప్రెజర్ పెరిగిపోయి బాగా ఇబ్బంది పడిపోతారు. అంటే యజమాని ప్రెజర్ పెట్టి చేయిస్తున్నాడు అక్కడ తన 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 సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి, తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి. కానీ ఇక్కడ మన యజమాని ఉన్నాడు, ఆయనకు కూడా ఏముంది? సంకల్పం ఉంది. ఆయనకు కూడా ఏముంది? దయా సంకల్పం అన్నాడు. ఆయనకు కూడా చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చడానికి లోకంలో ఉన్న యజమాని ప్రెజర్ పెట్టినట్టు మన యజమాని అయిన దేవుడు మన మీద ప్రెజర్ పెట్టట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలగజేయడి అల్లా. ఓకే, తన దయా సంకల్పము నెరవేరుటకై మీరు పని చేయండి అల్లా. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పని చేయండి, దొంగతనం చేయొద్దు, వేరే వాడిది ఆశించొద్దు. ఇవన్నీ చెబితే చూడండి, ఇవన్నీ మంచి టాపిక్లే, ఇవన్నీ మంచి మెసేజ్ టాపిక్లే. చూడండి, మెసేజ్ ప్రిపేర్ అవ్వాల్సినంత భారం కూడా ఉండదు. దేనికి? 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆజ్ఞ చెప్పుకుంటూ పోతే 10 వారాలు మెసేజ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందా లేదా? అవసరంలా. ఇప్పుడు దొంగిలవద్దు, బైబిల్లో ఎవరెవరు దొంగతనం చేశారు, దొంగతనం చేసిన వాళ్ళకి దేవుడు ఏ శిక్ష చేశాడు, ఈ ఒక 10 రెఫరెన్సులు రాసుకొని వస్తే అవి చదివితే ఇంక అదే ప్రసంగం. లేదా పొరుగువాడిది ఆశించొద్దు, ఎవడోడు ఆశించాడు, ఆశించి ఎవడు నష్టపోయాడు, ఆశించకుండా ఉన్నోడికి ఏం ప్రతిఫలం వచ్చింది, ఓ 10 రెఫరెన్సులు. ఎక్కువ బ్రెయిన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గర కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ పుస్తకాలు 2 ఈ పుస్తకాలు 2 చదివితే అయిపోయి 10 వారాలకి మెసేజ్ దొరికినట్టే. ఈ చవటం ఈజీయే, కానీ అదేం చేస్తుంది? మీకు మరణ కారణమగు పరిచర్య, మరణాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు దొంగతనం చెయ్యొద్దు 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 అంటే మీరు సంఘానికి వచ్చి ఆ వారంలో ఆ రోజంతా దేని గురించి అన్నారో తెలుసా? యేసు ప్రభుని గురించి అలా, దొంగతనం గురించి అన్నారు. అసలు దొంగతనం గురించి ఆలోచన లేనివాడు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. ఎందుకు? ఆదివార ప్రసంగం అంతా వాడు దేని గురించి అన్నాడు? దొంగతనం గురించి అన్నాడు. చెయ్యొద్దు చెయ్యొద్దు అన్నదాన్నే మానవుడు చేస్తాడు. అది మానవుని యొక్క నైజం. దేనికంటే ఒక రూమ్లో ఏదన్నా ఉంటే ఆ రూమ్ తెరవద్దు, అది చూడొద్దు అంటే అప్పటిదాకా ఆ రూమ్ మీద మనసు ఉండదు. కానీ వీడు చెప్పి వెళ్ళిపోగానే అప్పటి నుంచి ఆ రూమ్ మీద ఏం పడుతుంది? వీడికి మనసు పడుతుంది. పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. అప్పటిదాకా రూమ్ మీద మనసు లేదు, వీడి పని వీడు చూసుకుంటూ ఉంటాడు. ఒకవేళ వీడు చెప్పకుండా వెళ్ళినా ఆ రూమ్ తెరిచేవాడు కాదేమో, కానీ వీడు వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఆ రూమ్ తెరవద్దు, ఆ రూమ్లో ఏముందో చూడొద్దు అని చెబితే వీడు చేసే పని కూడా ఆపేసి అందులో ఏముందా అని చెప్పి ఆలోచిస్తూ కూర్చొని చివరికి ఆ రూమ్ని తెరవనే తెరుస్తాడు. అంటే మానవునికి ఉన్న విషయం ఏంటంటే చెయ్యొద్దు అని చెబితే అది ఖచ్చితంగా చేస్తాడు. ధర్మశాస్త్రం కూడా చేయొద్దు అంటే అది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఏమవుతుంది? ఆ రకంగా అవుతుంది. ఇప్పుడు దేవుడు కూడా నా చిత్తాన్ని జరిగించాలి మీరు, నా సంకల్పాన్ని నెరవేర్చాలి మీరు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నా పని చేయండి, నా చిత్తాన్ని చేయండి అని చెప్పి దేవుడు చెప్పట్లేదు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు చూడండి, ఇక్కడ ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలగజేసుకున్నటకు తన దయా సంకల్పము నెరవేరుటకై మీకు చేయమని చెప్పట్లా. ఏం చేస్తాడు? తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. హల్లెలూయా. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే దేవుని దయా సంకల్పం నెరవేరటానికంట మీలో కూడా మరలా ఆయన పనిచేస్తాడంట. ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ ఈస్ గాడ్ హూ వర్క్స్ ఇన్ యూ. అంటే దేవుని చిత్తము ఆయన నెరవేర్చుకోవటానికి మీలో ముందు ఆయన పనిచేస్తాడు. మీలో ఏ పని అయితే చేశారో అది మీరు బయటికి చేస్తారు. హల్లెలూయా. ఇట్ ఈస్ దట్ సింపుల్. దేవుడే మనలో పనిచేసి తన దయా సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటున్నాడు. యజమాని ఆఫీస్లో కూర్చొని ఇంత లోడ్ ఉంది మనకి, మనం పంపించేసేయాలి గూడ్స్ అన్నీ అని చెప్పటం వేరు. యజమానే వచ్చి మనతో కలిసి పనిచేసి త్వరగా చేసుకుందాం అయిపోతుందని చెప్పటం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు అలా చేస్తున్నాడు. ఇప్పుడు రే అక్కడ పని ఉంది చెయ్యి అని చెప్పటం వేరు, పద మనం వెళ్ళి ఆ పని చేసుకొని వద్దాము అని చెప్పటం వేరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పే టోన్ ఎలా ఉందో తెలుసా మనకి? ఆ పని చేయి అన్నట్లేదు, పద మనం చేద్దాము అన్నట్టుంది. హల్లెలూయా.
అందుకే కొత్త నిబంధనలు ఏమన్నారు, పౌలు గారు ఏమన్నారు, మేము క్రీస్తుతోటి జత పనివారం. జత పనివారం అంటే ఏంటి అంటే, నేను క్రీస్తు కొరకు పనిచేయట్లా. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ గాడ్, బట్ ఐఎమ్ వర్కింగ్ విత్ గాడ్. అంటే దేవుని కోసం నేను పని చేయట్లేదు అంటాడు ఆయన, దేవునితో పని చేస్తున్నా అంటాడు. హల్లెలూయా. వ్యత్యాసం ఉందా లేదా? దేవుని కోసం పని చేయటం అంటే ఆయన సింహాసనం మీద కూర్చొని నువ్వు ఇక్కడ కూర్చొని చాకరీ చేయటం. కానీ అట్లా కాదు, దేవుడు అలా చేయట్లా. క్రీస్తు తోడి జత పనివారము అంటే ఆయనతో కలిసి మనము పనిచేస్తాము, మనతో కలిసి ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, మీలో కార్యసిద్ధి కలగటానికి, మీరు దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని దయా సంకల్పం మీలో నెరవేరటానికి దేవుడే మీలో కార్యసిద్ధిని కలగజేస్తాడు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. ఇక్కడ కూడా దేవుని చిత్తాన్ని గురించిన కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి వరుసగా. దినములు ఏంటంట? చెడ్డవి. అంటే దినములు చెడ్డవి అంటే రోజులు చెడ్డవని కాదు, అంటే ఇది మంచి రోజు అది చెడ్డ రోజు అని కాదు. మరి దినములు చెడ్డవంటే ఏంటి? ఈ రోజుల్లో జరిగే సంభవాలు, ఈ రోజుల్లో జరిగే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ దినాల్లో అవి చెడ్డవే అని అర్థము. కాబట్టి దేవుడు దినములు చెడ్డవన్నాడు, మళ్ళీ మంచి రోజు చెడ్డ రోజు లేదని పోయిన వారమే చెప్పారు, మళ్ళీ ఈ రోజు బైబిల్లోనే రోజులు చెడ్డవని ఉన్నాయి అనుకోవద్దు. అంటే ఈ రోజుల్లో జరిగే సంభవాలు అలాగున్నాయి. అంచెదినాలు అనేది ఏమవుతుందంట, దేవుడు చెప్పాడు 24వ మత్తయిలో ఏమని చెప్తాడంటే, అంచె దినములు యందు అనేకుల ప్రేమ చల్లారును. అంటే అంచె దినాల్లో నోవాహు దినముల్లో జరిగినట్టుగానే మరలా జరుగుతుంది. ఇలాంటి రోజులు, ఇలాంటి దినాలు మనం చూస్తుంది. కాబట్టి ఈ రోజులు చెడ్డవి అని చెప్పి చెబుతున్నాడు. దినములు చెడ్డవి కాబట్టి మీరేం చేయాలంట? సమయమును పోనివ్వక, అంటే సమయాన్ని ఏం చేయాలంట? పోనీయక, అంటే సమయాన్ని పోనీయకూడదు. సమయాన్ని పోనీయటం అంటే ఏంటి? వృధా చేయొద్దు, సమయాన్ని కాలక్షేపంగా చేయొద్దు అని చెప్పి చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే సమయాన్ని ఆపమని కాదు, పోనీయక అంటే పట్టుకొని ఉండమని కాదు, లేకపోతే మీ గడియారాల్లో ముళ్ళు ఆపేయమని కాదు. సమయం పోనీయకంటే అర్థం ఏంటి? సమయాన్ని అనవసరమైన విషయాలకు వృధా చేసుకోకుండా సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే ఏం చేయాలి? సద్వినియోగము, వినియోగం చేసుకోవాలి. వినియోగంలో కూడా మళ్ళా సద్వినియోగం. సద్వినియోగం అంటే మంచికి దాన్ని మనము ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది సమయాన్ని మంచికి ఉపయోగిస్తాం? మనందరము ఎవ్వరము మనము ఉపయోగించలేకపోతున్నాం. దేనికంటే అది ఒక భవిష్యత్తు కొరకు మనం దాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. మనం తాత్కాలికమైన వాటి కొరకు మనం సమయాన్ని చూసుకుంటే, తాత్కాలికమైన ఆనందం కొరకు భవిష్యత్తులో మనం చాలా సమయాన్ని మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. ఎలాగా? ఇప్పుడు చూడండి, రోజుకు మీరు 1 గంట సేపు ఒక స్కిల్ అంటే ఏంటి, ఒక తలాంతు మీద మీరు ఖర్చు పెట్టారనుకో, సంవత్సరం తర్వాత మీరు ఏమవుతారో తెలుసా? ఆ స్కిల్లో మీరు నిపుణులు అవుతారు. హల్లెలూయా. అంటే సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకున్నందుకు, ఆ సద్వినియోగం చేసుకోవటం వల్ల దానిలో మీరేమయ్యారు? నిపుణులయ్యారు. ఇప్పుడు రోజుకు ఇప్పుడు చూడండి, మీకు ఉపయోగపడేదే అది. ఏదో మీరు ఉపయోగపడేదో తెలుసుకొని దాన్ని మీరేం చేయాలి? నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే మీకు మీ ప్రొఫెషన్కి, మీ వృత్తికి ఉపయోగపడేది మీరేం చేయాలి? మీరు నేర్చుకోవాలి. అంటే దేవుని సంబంధంగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సమయాన్ని పోనివ్వకూడదు, ఇవన్నీ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఓకే. కానీ ఇప్పుడు నేను చెబుతుంది ఏంటి? ఇవన్నీ చేస్తూనే బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ఇవన్నీ చేస్తూనే ఆరాధన చేయటం, దేవుణ్ణి చేస్తూనే మనం ఈ లోకంలో కూడా మనం ఏదైతే దేవుడు మనల్ని ఒక పొజిషన్లో పెట్టాడో ఆ పొజిషన్కి సహకరించేటటువంటి కొన్ని స్కిల్స్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏంటి ఆ స్కిల్స్ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్ ఏం చేయాలి? వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో లైబ్రరీలో, వాటిని ఎక్కువగా చదవాలి. ఆ సబ్జెక్ట్ని ఇంకా బాగా
నేర్చుకోవాలి. ఏ విధంగా చెబితే ఇంకా పిల్లలకు అర్థమవుతుంది అనే విషయంలో నిపుణతను సాధించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా చాలా స్కిల్స్ అనమాట. కొన్ని పర్సనల్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇష్టమైన స్కిల్స్‌లో ఒక స్కిల్ ఏంటంటే నేర్చుకోవటంలో భాషలు నేర్చుకోవటం. భాషలు అంటే అన్ని భాషలు కాదు. ఓకే. మనం మాట్లాడే అన్ని భాషలు కాదు. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడనుకోండి. ఆ పాస్టర్‌కి 6, 7 భాషలొస్తే ఎవరికి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ప్రజలకి ప్రయోజనం. దేనికి? ఇప్పుడు ఒక భాషలో ప్రసంగించగలిగితే నువ్వెన్ని భాషల్లో ప్రసంగిస్తావు? ఒక్క భాషలోనే చెప్పగలవు. అదే ప్రసంగాలు చెప్పే వాళ్ళకి ఈ ప్రసంగాలు మాట్లాడే వాళ్ళకి 6, 7 భాషలొస్తే ఎన్ని భాషల్లో ప్రసంగించగలరు వాళ్ళు చెప్పండి? 6, 7 భాషల్లో వాళ్ళు ప్రసంగించగలరు. అనేక మందికి వాళ్ళు వాక్యాన్ని చెప్పగలరు. హల్లెలూయా! కాబట్టి ఏం చేయాలంటే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే నేను అనుకుండేది అంటే అందరికి ఆ ఉద్దేశము ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నా ఉద్దేశ ప్రకారం ఒక ప్రసంగికుడికి కనీసం 4, 5 భాషలన్నా మాట్లాడటం వచ్చుండాలి. అంటే నేర్చుకోవటానికన్నా ప్రయాసపడాలి. హల్లెలూయా! అంటే ప్రతిది ఒకటైన వెంట ఒకటి ఖచ్చితంగా నాకు తెలిసి ఒక భాష నేర్చుకోవటానికి నాకు తెలిసి గట్టిగా మనం ప్రయత్నిస్తే 2 ఏళ్లలో మనకు పూర్తిగా వచ్చేస్తుంది. హల్లెలూయా! 2 ఏళ్లలో మనకి సులభంగా ఒక భాష మనము చదవటము, రాయటము, మాట్లాడటము అన్నీ మనం నేర్చుకుంటాము. హల్లెలూయా! విలియం కేరీ ఎన్ని భాషలు వచ్చాయో తెలుసా? ఆయనకి దాదాపు భారతదేశంలో ఉన్న 28 భాషలు ఆయన ఏం చేశాడు? ఆయన నేర్చుకున్నాడు. 28 భాషల పైనే ఇంకా. ఎవరైనా? విలియం కేరీ. ఆయన ఫారిన్ నుంచి వచ్చిన వ్యక్తి. యూరోపియన్ కంట్రీస్ అటు సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళకి మన భాష ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు? ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎవరికి? ఫారినర్స్కి. వాళ్ళకి వాళ్ళు మాట్లాడే యాక్సెంట్కి, వాళ్ళు మాట్లాడే స్లాంగ్కి మన భాష చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి నేర్చుకోవడానికి. వాళ్ళు కొన్ని పదాలు సరిగ్గా పలకలేరు కూడా. అలాంటి వ్యక్తి కష్టపడి ఎన్నో భాషలు నేర్చుకున్నాడంట. హల్లెలూయా! బైబిల్ని తర్జుమా చేశాడు ఆయన. హల్లెలూయా! మనము మన చుట్టుపక్కల ఉన్న భాషలే మనకి చాలా కష్టం. ఏవి? మనకి భారతదేశంలో మన పక్క రాష్ట్రాల్లో ఉన్న భాషలో మనకి చాలా కష్టం మనకి. ఇంకా మనకి ప్రొనౌన్సియేషన్ చాలా దగ్గరగా ఉంటాయి. కానీ అతను మాత్రం అట్లా నేర్చుకొని దేవుని పని చేశాడు. హల్లెలూయా! దేవుని పనికి అవసరమైనది ఏదైనా సరే మనం ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా! సమయమును పోనేందుగా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోవటానికి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకొని ఇంకేమంటాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక అది ఇప్పుడేమంటాడు? ఇందు నిమిత్తం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనవసరంగా సమయాన్ని వృధాగా పోనివ్వకుండా దేవుని చిత్తం ఏంటో మీరు మీ జీవితంలో గ్రహించుకొని ప్రతిదినము దాని కొరకు మీరేం చేయాలి? పాటుపడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యముతో మత్తులై ఉండకండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఆత్మపూర్ణులై ఉండండి. బీ జెలస్ ఇన్ ద స్పిరిట్. ఆత్మపూర్ణత కలిగి ఉండండి కానీ మద్యంతో మత్తులై ఉండొద్దు. అంటే మద్యం సేవించొద్దు. వాళ్ళే చెప్తారు. బైబిల్ చూడండి, బైబిల్లోనే కాదు దాని మీదే ఉంటుంది. ఏమని? మద్యము ఆరోగ్యానికి హానికరము. మీరు సినిమా చూస్తున్నప్పుడు వాడు మందు తాగుతూ ఉంటే కింద స్క్రోలింగ్ ఇస్తాడు. ఏమిస్తాడు? మద్యపానము లేదా వాడు సిగరెట్ తాగితే ధూమపానము ఆరోగ్యానికి హానికరం. అంటే వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళమ్మే ఇప్పుడు చూడండి, కైనీ ప్యాకెట్ మీద ఒక బొమ్మ ఉంటుంది. ఏంటి ఆ బొమ్మ? చూడటానికి అసహ్యంగా ఉంటుంది. అది ఏంటి ఆ బొమ్మ? నోట్లో క్యాన్సర్ గడ్డలు ఇవన్నీ. నీకు ఎలా తెలుసు అని అడగొద్దు. రోడ్డు మీద పడి ఉంటే చూసా. ఓకే. ఆ క్యాన్సర్ గడ్డలున్న బొమ్మ కైనీ దాని మీద ఉంటుంది కదా. అంటే ఏంటి? తింటే మీకు ఇలా వస్తుంది అని చెప్పి వాడు చెబుతాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? దాన్నే డబ్బులు ఇచ్చి కొనుక్కొని దాన్నే తింటారు. 20 రూపాయలు పెడితే మంచినీళ్ళు వస్తాయి.
అవి ఎవరు కొనుక్కొని తాగరు. కానీ 18 రూపాయలు పెడితే సిగరెట్ వస్తుంది, దాన్ని తీసుకొని తాగుతూ ఉంటారు. అంటే దాన్ని తాగటం వల్ల ఏమవుతుంది, అప్పుడు సరదాగానే ఉంటుంది, అప్పుడు బాగానే ఉంటుంది, పొగ 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 పీలుస్తున్నప్పుడు, లేకపోతే కొంతమంది రింగులుగా వదులుతారు పొగ వదులుతున్నప్పుడు. ఇక్కడ కొంతమందికి ఆ పొగ గురించి కూడా విన్నా కూడా చాలా అసహ్యం, అంటే అంత అసహ్యం. ఇప్పుడు చూడండి, వాళ్ళు చచ్చిపోవటం కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు చంపేస్తున్నారు. కనీసం బయటకు కూడా వెళ్ళరు, ఇంట్లో మంచం మీద కూర్చొని తాగుతూ ఉంటారు. ఇంట్లో పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు అనారోగ్యాలకు వాళ్ళు గురి చేస్తున్నారు. అంటే చూడండి, దేవుడు ఇదేదో మనుషులు చెప్పింది కాదు, దేవుడు ముందుగానే చెప్పాడు. హల్లెలూయా. ఆరోగ్యాలు పాడవుతాయి. చూడండి, దేవుడు మందు తాగొద్దు అంటాడు, సిగరెట్ తాగొద్దు, చర్చికి వెళ్తే ఇవన్నీ చెబుతారు. చర్చికి వెళ్తే మందు తాగొద్దు అంటారు, చర్చికి వెళ్తే సిగరెట్ తాగొద్దు అంటారు, లేకపోతే చర్చికి వెళ్తే ఇవి వేసుకోవద్దు మత్తు పదార్థాలకి ఇంకా ఇది కావద్దని చెబుతారు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుడు చాలా కఠినంగా ఉంటాడు అనుకుంటారు. దేవుడు కఠినంగా ఉంది నీ ఆరోగ్యం కోసమే. హల్లెలూయా. చూడండి, దేవుడు మిమ్మల్ని తాగొద్దు అని చెబుతుంది. చూడండి, దేవుడికి నేను ఎంజాయ్గా ఉంటే దేవుడికి చిరాకేమో అనుకోరా? దేవుడికి నేను ఎంజాయ్గా ఉంటే దేవుడు తట్టుకోలేడేమో పాపం, అందుకే నన్ను ఇది చేయొద్దు అంటాడు అని చెప్పంటాడు. దేవుడికి తెలిసిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎంజాయ్గా ఉంటే కొన్నాళ్ళు మాత్రమే ఉంటావు, కానీ తర్వాత త్వరగానే నువ్వు నీ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండకండి. దీని మీద చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమంటాడు, మద్యముతో మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. ఎందులో మద్యంలో ఏముందంటే దుర్వ్యాపారం ఉంది. అందరూ చెప్తారు దుర్వ్యాపారం అంటే ఏంటి అంటే, ఆ వ్యాపారం మంచిది కదా, వ్యాపారం వల్ల చాలా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఏరియాకి డీలర్షిప్ తీసుకొని పెట్టుకుంటే చాలా సంపాదిస్తారు. క్రైస్తవులు కూడా బడ్డీ కొట్లు పెట్టుకొని అందులో ఏం పెడతారు, సిగరెట్లు పెడతారు. ఎందుకంటే అవే బాగా సేల్ అవుతాయి అంటారు. చిన్నపిల్లలు కొనుక్కునే కురుకురే ప్యాకెట్ల కన్నా పెద్దోళ్ళు కొనుక్కునే సిగరెట్లే బాగా సేల్ అవుతాయి, అందుకనే పెట్టుకున్నామని చెప్పి సమాధానం ఇస్తారు. ఎందుకంటే అది దుర్వ్యాపారం కాబట్టి బాగా సేల్ అవుతుంది. ఈ లోకంలో దుర్వ్యాపారమే బాగా సేల్ అవుతాయి. చాలామంది వచ్చి కూడా చెబుతారు, చాలామంది వాగ్దానాలు చేస్తారు. ఈ ఎలక్షన్స్ టైంలో ఏం చేస్తారు, నన్ను గనక నువ్వు గెలిపిస్తే వచ్చే సంవత్సరం ఈ పాటికి మన రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేవి ఉండవు అంటాడు. బెల్ట్ షాప్ అంటే ఏంది? మన నడువుకు పెట్టుకుంటే బెల్ట్ కాదు. ఏంటి బెల్ట్ షాప్ అంటే? మద్యం షాపులు అనేవి ఉండవు. గత ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించింది, నేను మొత్తాన్ని తీసేస్తా అంటాడు. కానీ వీడు వచ్చిన తర్వాత ఏంటి, ఇంకో 10 పెంచుతాడు ఊళ్ళో. అంటే ఎవ్వరు ఏం చేయలేరు. దేనికి? దీనివల్లే వాళ్ళకి కూడా లాభాలు, రాబడి. మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనం దాని జోలికి పోకుండా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్. దేవుడు నీకు క్యాన్సర్ రాకూడదని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు సిగరెట్ తాగొద్దని కోరుకోవటం కాదు, దేవుడు నీకు క్యాన్సర్ రాకూడదని కోరుకుంటున్నాడు. దేవుడు మద్యం తాగొద్దని కోరుకోవటం కాదు, దేవుడు నీ లివర్ పాడవకూడదని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు నువ్వు కైని వేసుకోవద్దని కాదు, నీ నోరు పాడవకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు వద్దు అని చెబుతుంది దేనికంటే, నువ్వు వాటిని తిని ఎంజాయ్గా ఉంటే ఆయనకి ఇష్టం లేక కాదు. అవి తినటం వల్ల, అవి తాగటం వల్ల నీ జీవితం పాడవుతుందని చెప్పి దేవుడు వద్దంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏమిటి? దేవుని చిత్తమేదో సంపూర్ణంగా గ్రహించాలి, ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించాలి, దాని ప్రకారం మనం పనిచేయాలని చెప్పి దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరము దేవుని చిత్తాన్ని చేయటానికి దేవుడు మనకు కృపను చూపించును గాక. ఆమేన్.